హాయ్ ఎవ్రీవన్, నా పేరు కావ్య. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ ఈ వీడియో రిగార్డింగ్ టు ద ఫీమాంక్ కంపెనీస్ ఇంటర్వ్యూ ఎస్టర్డే ఐ హ్యావ్ ఫేస్డ్. అందులో ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ అయిందంటే, ఎట్ ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ ప్రాజెక్ట్స్. నేను చేసిన ప్రాజెక్ట్స్ని వాళ్ళకి ప్రొజెక్ట్ చేయడంతో స్టార్ట్ అయింది. సో దట్ వాళ్ళు ప్రాజెక్ట్ ఎలా ఏ ప్యాకేజెస్ యూజ్ చేశారు, ఏ టెక్ స్టాక్ యూజ్ చేసాము అండ్ దాని గురించిన క్వశ్చన్స్ ఫస్ట్ అడిగారు. ఆ తర్వాత క్వశ్చన్స్ని రియాక్ట్లోకి తీసుకువెళ్ళారు. రియాక్ట్ మీద సో మెనీ క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఆ తర్వాత జావా స్క్రిప్ట్ నుంచి అడిగారు. లైక్ ఐ లిస్టెడ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఏ ప్యాకేజ్ యూజ్ చేశారు అన్నప్పుడు ద క్వశ్చన్ డైరెక్ట్గా నాకు రీచ్ అవ్వలేదు. లైక్ కమాండ్ దే ఎక్స్పెక్టెడ్, లైక్ మాంగోడిబి కమాండ్, npm i mongoose. ఆ తర్వాత యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ నావిగేషన్, యూజ్ కాంటెక్స్ట్, ఈ అన్ని యూజ్ హుక్స్ గురించి డీటెయిల్డ్గా అడిగారు. అండ్ ఆల్సో దే వాంటెడ్ టు చెక్ ద కోడ్ సింటాక్స్. కోడ్ ఈ సింటాక్స్ ఎలా రాయగలరు, రాసి చూపించండి అని అడిగారు. అట్లనే ఆల్రెడీ మాంగో డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని మీరు అప్డేట్ చేయాలంటే ఏ మెథడ్స్ యూజ్ చేస్తారు, ఫైండ్ వన్ అండ్ అప్డేట్ దాని అని చెప్పాక దాని యొక్క సింటాక్స్ని కూడా రాసి చూపించమన్నారు. లైక్ కోడ్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, వీఆర్ ఏబుల్ టు రైట్ ద కోడ్ ఆర్ నాట్ అనేసి. అండ్ జావా స్క్రిప్ట్లో వచ్చేసి రెడ్యూస్, ఫిల్టర్ రెండు అడిగారు. కుదిరితే దాని కోడ్ కూడా రాసి చూపించమన్నారు. ఆ రెండింటికి ఉన్నటువంటి వేరియేషన్స్ అడిగారు. అండ్ కంట్రోల్డ్ అండ్ అన్కంట్రోల్డ్ ఇన్పుట్స్ అంటే ఏంటి అని అడిగారు. మెయిన్లీ రిడక్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. రిడక్స్ గురించి జస్ట్ ఒక స్టేట్మెంట్ థియరీ చెప్పడమే కాకుండా వాళ్ళు కోడ్లో కూడా చెక్ చేసుకోవాలనుకుంటున్నారు టు ద కోర్ లెవెల్. డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అడిగారు. అండ్ సపోజ్ మన దగ్గర ఒక అరే కైండ్ ఆఫ్ డేటా ఉంటే దాన్ని ఎలా రెండర్ చేస్తారు అవుట్పుట్లోకి అనేసి అడిగారు. అండ్ హోయిస్టింగ్ కాన్సెప్ట్ అడిగారు. Up to now I have remembered all these concepts asked in the interview. So briefly ఏంటంటే, ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అందులో మనం ఏం యూజ్ చేస్తున్నామో కీప్ ఇట్ ఇన్ ద మైండ్. అండ్ ఆల్సో వాటికి రెలవెంట్ డాక్యుమెంటేషన్ కూడా చదవటం ఆల్వేస్ బెటర్. బోత్ థియరీ మీద మనకు కొంత గ్రిప్ ఉండాలి, ఆల్సో కోడ్ మనం లిటిల్ బిట్ మినిమం సింటాక్స్ తెలిసి రాసేలాగా ఉండాలి ఓన్గా. అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ కూడా లిటిల్ బిట్ బిగ్ ప్రాజెక్ట్స్ మనం చేయగలిగి ఉన్నప్పుడు వీ కెన్ ఏబుల్ టు షార్ట్ లిస్ట్. ఆల్సో వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది, లైక్ వీ కెన్ డూ అనేసి. సో ఆల్ దీస్ థింగ్స్, ప్రాజెక్ట్స్ అండ్ థియరిటికల్ క్వశ్చన్స్ and also code syntax, if we are good at all these three we can easily crack